ఈ వీడియోలో నేను కాలేజ్ జాయిన్ అవ్వగానే సి లాంగ్వేజ్ నేర్చుకోండి, పైథాన్ నేర్చుకోండి, లైఫ్ సెట్ అయిపోతుంది, 4 years కోడింగ్ చేస్తే జాబ్ పక్కా వచ్చేస్తుంది, ఇలాంటి మాటలు నేను అసలు చెప్పను. ఈ వీడియోలో నేను టాప్ స్కిల్స్ గురించి చెప్పబోతున్నాను. అవి మీరు కాలేజ్లో ఉన్నప్పుడు మనీ ఏం చేయొచ్చు అండ్ అవి మీకు ఫుల్ టైమ్గా మారే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మీరు ఇంకా కనుక ఇంటర్ మార్క్స్ని పట్టుకొని నేను మార్క్స్ తెచ్చుకుంటే లైఫ్ సెట్ అయిపోతుంది అనే ఇల్యూషన్లో ఉంటే ఈ వీడియోని ఇప్పుడే స్కిప్ చేసేయండి. అసలు ఇన్ని చెప్తున్నావు నీకేం తెలుసా అంటే ఒకసారి స్టాటిస్టిక్స్ చూడండి. 2028 కి ఫ్రీలాన్సింగ్ 90.1 మిలియన్ కి రీచ్ అవుతుందట. అండ్ యూఎస్ లో 2022 నుంచి 2024 వరకు ఫ్రీలాన్సర్స్ 90% ఇంక్రీజ్ అయ్యారు. 2027 కి ఇది 86.5 మిలియన్ పీపుల్ కి రీచ్ అవుతుంది. అంటే స్టాటిస్టిక్స్ ఇంకా చాలా ఉన్నాయి, బట్ తీసుకొస్తే టైం వేస్ట్ అని నేను తీసుకురావాలి. సో మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఈ స్కిల్స్ ఎంత ఇంపార్టెంట్ అని. బట్ నువ్వేం చెప్తున్నావు అసలు ఈ స్కిల్స్ నేర్చుకోవాలి, కోడింగ్ మానేయాలా అంటే లేదు, కోడింగ్ మానేయద్దు అని చెప్పలేదు, కోడింగ్ నేర్చుకోవాలి. బట్ కాలేజ్ లైఫ్ లో కోడింగ్ మీద మాత్రమే డిపెండ్ అవ్వకుండా 4 years లో ప్యారలల్ ఈ స్కిల్స్ కూడా నేర్చుకుంటే బెనిఫిషియల్ అని నేను చెప్తున్నాను. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సార్. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా వచ్చేసరికి ఇంకా నా ఫేవరెట్ స్కిల్ వచ్చేసరికి వీడియో ఎడిటింగ్. అదేంటి అందరూ వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు కదా, ఏఐ టూల్స్ ఇప్పుడు చాలా ఏఐ టూల్స్ వీడియోస్ జనరేట్ చేస్తున్నాయి, వీడియో ఎడిటింగ్ నేర్చుకోవచ్చా అని అడగచ్చు. బట్ వీడియో ఎడిటింగ్ ఇంకా భూమ్ లోనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీ ఫేవరెట్ యూట్యూబర్ నే తీసుకోండి. మీ ఫేవరెట్ యూట్యూబర్ క్వాలిటీ ఆఫ్ ద కంటెంట్ ఇవ్వాలి అంటే వీడియో ఎడిటర్ కావాలి. సో ఇక్కడే అర్థమైపోతుంది వీడియో ఎడిటింగ్ ఎంత ఇంపార్టెంట్ అనేది. సో బేసిక్ గా వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలి అంటే ఫిల్మోరా, క్యాప్కట్ లాంటి బేసిక్ ఎడిటింగ్ యాప్స్ ని యూజ్ చేసి నేర్చుకోవచ్చు. యూట్యూబ్ లోనే ట్యూటోరియల్స్ ఉంటాయి. ఒక యావరేజ్ వీడియో ఎడిటర్ మినిమం అమౌంట్ కూడా ఛార్జ్ చేయగలడు పర్ ప్రాజెక్ట్ కి. సో వీడియో ఎడిటింగ్ ని మీ సమ్మర్ హాలిడేస్ లో నేర్చుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ నా ఫేవరెట్ స్కిల్ వచ్చేసరికి గ్రాఫిక్ డిజైనింగ్ అంటే ఒకసారి మీ చుట్టుపక్కల చూడండి, పోస్టర్స్, యాప్స్, వెబ్సైట్స్, లోగోస్, బ్యానర్స్, సో ఇలాంటి ప్రతి దానికి గ్రాఫిక్ డిజైనర్ కావాలి. మీరు ఇలాంటి లోగోస్, బ్యానర్స్, పోస్టర్స్ లేదా యూట్యూబ్ ఛానల్ కి బ్యానర్స్ ఉంటాయి, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్స్ లేదా థంబ్నెయిల్స్ ఇలాంటివి చేసైనా మనీ ఈజీగా ఎర్న్ చేయొచ్చు. సో ఒక బేసిక్ గా ఈ గ్రాఫిక్ డిజైనింగ్ స్టార్ట్ చేయాలంటే క్యాన్వా లేదా ఫోటోషాప్ తో ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మనీ ఎర్న్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ స్కిల్లో మాస్టర్ అయిన తర్వాత మాత్రమే ఎర్న్ చేయగలం. సో నేర్చుకుంటూ ఉంటే ఆటోమేటిక్ గా క్లయింట్స్ వస్తారు. సో నెక్స్ట్ స్కిల్ వచ్చేసరికి కంటెంట్ క్రియేషన్ అంటే కెమెరా ముందు నిలబడి మాట్లాడాల్సిన అవసరమే లేదు. బ్లాగ్ రైటింగ్, పోడ్కాస్టింగ్, రీల్స్, సోషల్ మీడియా మేనేజ్మెంట్ లేదా లింక్డ్ఇన్ లో గోస్ట్ రైటింగ్ ఇవన్నీ కూడా కంటెంట్ క్రియేషన్ కిందకే వస్తాయి. కంటెంట్ క్రియేషన్ నేను ఎందుకు అంటున్నానంటే బిజినెస్ కానీ బ్రాండ్స్ కానీ వాళ్ళ ప్రోడక్ట్స్ ని ప్రమోట్ చేయడానికి లేదా మార్కెటింగ్ చేయడానికి క్రియేటర్స్ ని ఎక్కువగా చూస్తూ ఉంటారు. దీన్ని ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటుంటారు. సో ఒక క్రియేటర్ గా మంచి ఫాలోవర్స్, రీచ్, ఇవన్నీ ఎంగేజ్మెంట్ ఇవన్నీ పెరిగిన తర్వాత మీరు స్పాన్సర్షిప్స్, యాడ్స్ లేదా అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా ఓన్ గా మనీ జనరేట్ చేయొచ్చు. కంటెంట్ క్రియేషన్ చేయాలి అంటే ఏదైనా ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ కావచ్చు లేదా మీరు దాంట్లో ప్రొఫిషియంట్ అయిన టాపిక్ అయినా కావచ్చు. దాన్ని సెలెక్ట్ చేసుకుని ఒకసారి స్టార్ట్ చేయండి. కన్సిస్టెన్సీతో స్టార్ట్ చేస్తే సక్సెస్ అవుతాం. నెక్స్ట్ స్కిల్ ఈస్ వెబ్ డెవలప్మెంట్ అంటే కోడింగ్ ఉండాలి కదా అని అనుకుంటారు. ఎస్, కోడింగ్ ఉండాలి, బట్ కోడింగ్ లేకుండా కూడా వెబ్ డెవలప్మెంట్ చేయొచ్చు. ఎలాగో ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. మీరు వితౌట్ కోడింగ్ వర్డ్ ప్రెస్ లేదా వెబ్ ఫ్లో లాంటి ప్లాట్ఫామ్స్ ని యూజ్ చేసి కోడి వెబ్సైట్స్ ని బిల్డ్ చేయగలరు. ఇప్పుడు స్టార్ట్అప్స్ నుంచి టాప్ ఐటీ కంపెనీస్ వరకు వారికి సొంతంగా వెబ్సైట్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. సో వారికి కనుక మీరు వెబ్సైట్స్ చేసిస్తే, ఫ్రీలాన్సింగ్ ద్వారా వెబ్సైట్స్ చేస్తే మీరు ఈజీగా మనీ ఏం చేయగలరు. వీళ్ళు వచ్చేసరికి కాపీ రైటింగ్ అంటే మీరు అనుకున్నట్లు కాదు ఎగ్జామ్ లో కాపీ కొట్టడం, ఇలా కాదు. యాడ్స్ లేదా ప్రోడక్ట్స్ డిస్క్రిప్షన్స్ రాయాలన్నా లేకపోతే ఈమెయిల్ మార్కెటింగ్ అని ఇంకా చాలా వాటికి కాపీ రైటర్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా కావాలి. మీరు ఎప్పుడైనా ఈ కామర్స్ వెబ్సైట్ చూసారా? ఈ కామర్స్ వెబ్సైట్ లో ప్రోడక్ట్ డిస్క్రిప్షన్స్ ఎప్పుడైనా చదివారా? ఆ డిస్క్రిప్షన్స్ చదువుతూ ఉంటే ప్రోడక్ట్స్ ని కొనాలి అనే ఫీల్ వస్తుంది. ఆ కొనాలి అనే ఫీల్ రావడానికి కారణం కాపీ రైటర్స్. ఎక్కడ ఎంగేజింగ్ కీవర్డ్స్ యూజ్ చేయాలి, ఆడియన్స్ కి అట్రాక్టివ్ గా ఎక్కడ వర్డ్స్ ని యూజ్ చేయాలి అనేది కాపీ రైటర్స్ కి బాగా తెలుసు. ఒకవేళ స్టార్ట్ చేయాలి అనుకుంటే స్మాల్ బ్లాగ్స్ తో స్టార్ట్ చేయండి. గూగుల్లో పెట్టడం లేకపోతే లింక్డ్ఇన్ లోనే వేరొకరికి రాయడం. సో ఇలా స్మాల్ గా స్టార్ట్ చేయండి. సో దాని ద్వారా మీకు అనేది చేంజెస్ వస్తాయి. ఫ్రీలాన్సింగ్ కూడా చేసి చాలా ఎక్కువగానే ఎర్న్ చేయొచ్చు. స్కిల్స్ ఉన్నాయి, బట్ నేనైతే కొన్ని స్కిల్స్ మాత్రమే చెప్పాను కదా అని అన్నిటి మీద ఒకేసారి పడిపోయి అన్నిటిని నేర్చుకోవడానికి ట్రై చేయకండి. అన్నిటిని ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది నేర్చుకోవడానికి మాత్రమే ట్రై చేయండి. నేనైతే ఈ సమ్మర్ హాలిడేస్ లో వీడియో ఎడిటింగ్ నేర్చుకుందామని అయితే ఫిక్స్ అయ్యాను. మీరు ఈ సమ్మర్ హాలిడేస్ లో ఏం నేర్చుకుందాం అనుకుంటారో కామెంట్ లో చెప్పండి. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ లో చెప్తే నేను తెలుసుకుంటాను. అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. See you in the next one. Microphone check, make it a microphone check. Give it a microphone, I make the microphone dead.